సో ఇక్కడ వాటర్కి సంబంధించినటువంటి టాపిక్ సాగు తాగు నీరు ప్రాజెక్టులు. రైట్. తెలంగాణలో రెండు ప్రధాన నదులను చూస్తాం మనం, కృష్ణ గోదావరి. ఒకటి కృష్ణానది, రెండవది గోదావరి. కృష్ణా గోదావరి ఈ రెండు నదులు ఉంటాయి. ఈ రెండు నదులు తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత తెలంగాణను విడిచి వెళ్ళిపోయేదాకా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కృష్ణా గోదావరి నదులు, కృష్ణా నది 69% తెలంగాణలో ప్రవహిస్తుంది, గోదావరి 79% తెలంగాణలో ప్రవహిస్తుంది. దీని క్యాచ్మెంట్ ఏరియా అంతా ఇక్కడే అన్నట్టు, పరివాహక ప్రాంతం అంతా ఉమ్మడి ఏపీతో పోల్చుకున్నప్పుడు 69% తెలంగాణలో కృష్ణానది ప్రవహిస్తుంది, గోదావరి 79% ఇక్కడ ప్రవహిస్తుంది. సో ఏపీలో మాత్రం చాలా చిన్నగా కొద్దిగానే 31% కృష్ణాలో. ఇగో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది గోదావరి పరివాహక ప్రాంతం. ఇదంతా గోదావరి బేసిన్ అంటారు దీన్ని. ఈ గోదావరి బేసిన్ లో ఇగో ఏపీకి ఇట్లా ఉంటే ఇగో గిడ కొన ఉందా, ఇగో గీ కొన కాడనే గోదావరి. ఇక ఇక్కడ కృష్ణా బేసిన్ ఉందిగా, ఈ కృష్ణా బేసిన్ ఇగో గీ కొన కాడనే కృష్ణా నది. ఇదంతా కృష్ణా. ఇక్కడ చూస్తే గోదావరి మహారాష్ట్ర, కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ, ఏపీ ఇది ప్రవహిస్తుంది. ఇక్కడ కృష్ణా నది కూడా సేమ్ ఇదే విధానంలో వస్తుంది అన్నట్టు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అసలైన కథ ఏంటంటే, అసలు ఈ కృష్ణా నదిలో గోదావరి నదిలో దీని పరివాహక ప్రాంతం తక్కువ ఉంది కదా, ఏపీలో పారేది తక్కువ ఉంది కదా. ఏపీలో ఎంత పారుతుంది? ఏపీలో 31% ఇక్కడ కృష్ణానది. ఇది టీజీలో, ఇది ఏపీలో. ఓకే, 31% ఇక్కడ, 21%. 31% ఇక్కడ, 21% ఇక్కడ. 31% ఇక్కడ, 21% ఇక్కడ, అంతే. 21% ఇక్కడ పారేది. మరి కృష్ణానదిలో వాటర్ ఎక్కువ ఏపీకి ఎట్లా పోతున్నాయి? కేవలం 299 టీఎంసీలే మనకెట్లా వచ్చినాయి, 500-600 టీఎంసీలు ఏపీకి ఎట్లా పోతున్నాయి? గోదావరి కూడా సేమ్ కదా.